వెల్కమ్ టు ఉషా శాస్త్రీస్ డైరీస్ అండి. ఇవాళ పైకి వచ్చి ఒక చిన్న చిన్న పనులు ఉంటే చూసుకున్నాము. గార్డెన్లో వచ్చే పురుగులకి చిన్న టిప్స్ చూపిస్తాను రండి. ఇవి ఫ్రూట్ ఈ ట్రాప్స్ అండి. మనకి పురుగులు వస్తూ ఉంటాయి కదా ఈ చెట్లకి, దానికి అవి వచ్చేదానికి పెడుతున్నాం అనమాట. ఇవాళ బటర్ఫ్లై లాగా ఉంది, బటర్ఫ్లై లాగా. దీనిపైన స్టిక్కర్ తీసేసి పెట్టేయడమే. ఇలా స్టిక్కర్ ఉంది, ఇలా పీకేసి దీన్ని చూడండి, గమ్ము అంటుకుపోతుంది. పురుగులు వచ్చాయంటే వీటికి అంటుకుపోతాయి అన్నమాట. రెండు పక్కల తీసేయాలి. 2 సైడ్స్ ఉన్నాయి స్టిక్కర్స్. తీసేయడం అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి మొక్కల్లో గుచ్చేసుకోవడమే. చెట్టులో గుచ్చడమే ఇలా అది స్టిక్కర్ అంటుకుంటాయి అన్నమాట పురుగులు. కింద వచ్చేవా తడిగా ఉన్న చోట అనిపిస్తుంది. మందార పూల దగ్గర ఇది తినేస్తుంది. ప్రతి కుండీలో ఇలా పెట్టేసుకోవడమే, అక్కడక్కడ గార్డెన్లో ఇలా పెట్టేసుకోవడమే అన్నమాట. మందార చెట్లు చాలా వస్తున్నాయి. మందార పూలు లోపల తినేస్తున్నాయి. వాటిని అవాయిడ్ చేయాలి. అక్కడ పెడితే బెస్ట్. ఇదిగో ఇక్కడ దీనికి వీటిలన్నిటికీ ఇలా పైన కూడా పెట్టచ్చు. ఇక్కడ ఇలా స్టిక్కర్ తీసి పెట్టమన్నాడా ఇలాగా. ఓకే, see we can also put like this. ఇక్కడ వీటిలన్నిటికీ ఈ పువ్వులు లోపల తినేస్తున్నాయి పురుగులు వచ్చి ఫ్లైస్ లాగా. ప్రాబబ్లీ దీన్ని ఇలా పెట్టినా ఇక్కడ ఇలాగా. ఓకే, ఆ పైన తీయాలి, స్టిక్కర్ తీసేసి ఇలా పెడతానన్నమాట. అలా కూడా పెట్టచ్చు. స్టిక్కర్ లాగి పెట్టేసేయండి. సో we can ఇది అక్కడక్కడ పెట్టుకోవడం వల్ల మన ఫ్లైస్, ఇవి మిల్లీ బగ్స్ ఇలాంటివన్నీ వీటికి అంటుకుపోతాయి అన్నమాట. వీటికి ఈ స్టిక్కర్స్కి అంటుకుపోయి మనకి చక్కగా పువ్వులకి పురుగులు లేకుండా, కూర మొక్కలకి వాటికి అప్పుడు హెల్తీగా ఉంటాయి. అని తీసుకున్నాం. మేము ఒక 10 తీసుకున్నాం. అక్కడక్కడ అంతా పెడతాం అన్నమాట. ఇప్పుడు నేను తీసిస్తూ ఉంటాను, మా ఆయన పెడుతూ ఉంటారు. ఎంత గమ్ముందంటేనండి, ఎంత గమ్ముందో తెలుసా, మన చెయ్యి అంటుకుపోతుంది. ఇదిగో ఈ బయట మా పక్కన చెట్లు ఉన్నాయండి. ఇక్కడ ఈ చెట్లకి ఉంటాయి, ఆ చెట్ల నుంచి మిల్లీ బగ్స్ అంతా మొత్తం గార్డెన్ వస్తూ ఉంటాయి. అక్కడక్కడ పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. దానికోసం అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. ఇలా పెట్టచ్చు అన్నమాట. ఇక్కడవి చూడండి, ఇప్పుడు ఎలా పెట్టాం అనమాట. ఆల్రెడీ వాళ్ళకి వచ్చినప్పుడు ఈ మందార పూలు అన్నిటికీ అంటుకుపోతుంది. లోపల పూలు పొద్దున్నే కోస్తుంటే 10 పూల్లో ఒక 5-6 పూలకి
ఈ పురుగులు లోపలికి వెళ్ళిపోయి తినేస్తూ ఉంటాయి అవి అలా అనమాట. గుచ్చక్కల పైన మొక్కలైనా పెట్టచ్చు అలాగే. సరే అయితే చూడండి, ఇప్పుడు ఇలా పెట్టామన్నమాట. ఇక్కడ ఇది అక్కడక్కడ పెట్టి ఉండడం వల్ల ఇక్కడ మీరు చూసినట్టయితే గులాబీ పూలకి వచ్చి తినేస్తున్న వాటి మీద పడి పురుగులు వాళ్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ పోవడానికి అక్కడక్కడ ఇలా పెట్టాం, స్ట్రాటజిక్ లొకేషన్స్లో అనమాట. పెట్టి ఇక్కడ మందార పువ్వులు కూడా అలాగే పాడవుతున్నాయి, వాటికి పెట్టాము. ఇక్కడ అలాగే ఇంకా వచ్చి అలాగే పైకి వచ్చి అట్రాక్ట్ అయ్యి వాటి మీద పాడవకుండా ఉండడానికి, మన పువ్వులు పాడకుండా ఉండడానికి ప్రయత్నం అనమాట. చూద్దాం దాన్ని ఎలా. ఇక్కడ ఒకటి పెట్టాం అలాగా, అలాగా ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టాం. ఇలా వేరే వేరే లొకేషన్స్లో అటు పక్క మాకు కదంబ వృక్షం, ఇంకా ఇలాగా ఇటు పక్క ఈ గానుగ వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే పురుగులు అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని కూడా జాగ్రత్త కాపాడుతూ ఉండాలి. సరే, అది సంగతి. భోజనం చేశాక ఇలా కాసేపు పైకి వచ్చి మేమిద్దరం ఇలా పైన తిరుగుతూ ఉంటాం, వాకింగ్ చేసి కొంచెం మొక్కల్ని చూసుకుంటూ. భోజనం అయ్యాక ఒక 4 అడుగులు వేస్తూ ఇలాగే మొక్కల్ని చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నాయి చూడండి మనం పెట్టినవి ట్రాప్స్ ఎల్లో కలర్లో. దానిమ్మ చెట్టు, దానిమ్మకాయలు ఇంత బాగున్నాయి కదా. మా సిట్టింగ్ ఏరియా ఇది. కాసేపు ఇక్కడ కూర్చోవడం, ఒక 5 నిమిషాలు అలా నడవడం. మధ్యాహ్నం వచ్చి చలి విపరీతంగా ఉంటుందండి బెంగళూరులో. కాసేపు ఎండ చూసి తిరిగేసి భోజనాలు అయ్యాక వెళ్తూ ఉంటాం అన్నమాట. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ. హ్యాపీ గార్డెనింగ్.